अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज मेदक के अहम खबर पर एक नज़र। मेदक में कल रात 10:30 बजे मेदक के पिल्लीकोटियाल के इलाके में वाक़े मता शिशु हेल्थ सेंटर में तिब्बी खराबी की वजह से एक बच्चा फौत हो गया। तफसीलात के मुताबिक हवेली घनपुर मंडल के लिंगसानपल्ली तांडे के दशरथम और चिन्नूबाई को डिलीवरी के लिए 5 दिन पहले माता शिशु आरोग्य सेंटर में दाखिल किया गया था। 5 दिनों से डॉक्टर्स ये कह रहे थे कि वो नॉर्मल डिलीवरी की कोशिशें कर रहे हैं, दर्द थोड़ा सा आ रहा है। मरीज के लवाहिकीन ने ऑपरेशन के लिए मन्नतें की, बावजूद उसके डॉक्टरों ने टाल मटोल से काम लिया। बाद रिश्तेदारों के बार बार इसरार पर कल शाम ऑपरेशन के लिए थिएटर ले जाने के बाद 1 घंटे के अंदर बच्चे की मौत वाक़ई हो गई। इस बात का इल्म होते ही टीपीसीसी मेंबर मिस्टर मैडम बालकृष्णा ने अस्पताल जाकर अमले की लापरवाही और डॉक्टरों की नाअहली के बारे में मीडिया से बात करते हुए कहा कि वो मुतासिरीन के साथ खड़े होंगे। उन्होंने मकामी एमएलए श्रीमती एम पद्मा देवेंद्र रेड्डी और जिला वजीर मिस्टर टी हरीश राव पर कई एक इल्ज़ामात आयद किए और उन्होंने हुकूमत से मुतालबा किया कि वो मुतासिरीन के लवाहिकीन को 5 लाख रुपये मुआवजा अदा करें। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुँचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको सबसे पहले मिल सके। नाजरीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुतालिक हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। ఈరోజు మెదక్ పట్టణంలో మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో హవేల్ గన్పూర్ మండలకు సంబంధించిన లింగ్సాన్పల్లి తాండా నుంచి చిన్నుబాయ్ అనే పేషెంట్ వాళ్ళు డెలివరీ జరిగింది. ఆ డెలివరీలో మధ్యలోనే పాప చనిపోవడం జరిగింది. 5 రోజుల కింద ఇక్కడ అడ్మిషన్ చేసిర్రు. 5 రోజుల కింద అడ్మిషన్ చేసిన తర్వాత పెయిన్స్ వస్తున్నాయని అంటే సరైన పెయిన్స్ రావట్లేదని చెప్పేసి డాక్టర్లు చెప్పారట. నార్మల్ డెలివరీ గురించి ప్రయత్నం చేసిర్రు. నార్మల్ డెలివరీ కాకపోతే ఆపరేషన్ చేయండి, ఇక్కడ మీకు సాధ్యం కాదంటే మేము స్కానింగ్ అయినా బయట చేయించుకుంటాం, ఆపరేషన్ అయినా బయట చేయించుకుంటాం, లేకుంటే మీరు ఆపరేషన్ చేయమని చెప్పేసి వీళ్ళు వైద్యులను కోరడం జరిగింది. ఆ వైద్యులను కోరితే కూడా మేము నార్మల్ డెలివరీ చేస్తాం, ప్రయత్నం చేస్తామని చెప్పేసి 5 రోజులు ఉంచుకొని ఇవాళ సాయంత్రం 4:30-5 గంటల ప్రాంతంలో ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుపోయి ఆ తర్వాత 1 అవర్ తర్వాత పాప డెత్ అయిందని చెప్పేసి ఉమ్ము మింగింది, డెత్ అయిందండి. అంటే దీనికి ఇక్కడ ఉన్న బంధువులు కానీ వాళ్ళు కానీ ఆరోపించేది ఏంటంటే ఓన్లీ వైద్యుల నిర్లక్ష్యం వల్లనే పాప చనిపోయిందని చెప్పి చెప్తున్నారు. ఈ వైద్యులు నిర్లక్ష్యం చేయడం కానీ ఇక్కడ స్టాఫ్ కానీ అటెండర్ కానీ పేషెంట్కు సంబంధించిన వాళ్ళను బెదిరింపులకు గురి చేయడం కానీ డబ్బులు వసూలు చేయడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయట. ఇవన్నీ అక్రమాలను ఇవన్నిటిని కూడా ఇక్కడున్న సూపరింటెండెంట్ కానీ ఇక్కడున్న ఆర్ఎంఓ కానీ ఇక్కడున్న కనీసం ఎమ్మెల్యే గారు ఇటు సైడ్ ఇనాగ్రేషన్ చేసిందంటే కనీసం వచ్చి ఇక్కడ పాపన పట్టించుకున్న పోలేదు. ఇక్కడ ఏం జరుగుతుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కనీసం దృష్టి పెట్టిన పాపన పోలేదు. ఎంతో స్టాఫ్ ఉందని చెప్పుకుంటున్నాడు. అన్ని ఫెసిలిటీస్ ఉన్న తర్వాత బాబు మరణం ఎట్లా జరిగింది ఇది మేము డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికైనా మాతా శిశు ఆరోగ్య కేంద్రం పైన ప్రత్యేక దృష్టి సారించాలి. ఎమ్మెల్యే గారు కానీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా మెదక్కు సరైన స్టాఫ్ను కేటాయించాలి. దీని మీద పూర్తి పర్యవేక్షణ ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.